హాయ్ అండి, హలో. నా పేరు వచ్చేసి పి రవిజన్ అండి, యూట్యూబ్ ఛానల్. ఈరోజు దోశ వేస్తున్నానండి. నేను పిండి పట్టించుకున్నా, రుబ్బుకున్నా. ఈ పిండిలో శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, మెంతులు, బియ్యం వేసానండి. బియ్యం అన్నీ వేసి నానబెట్టి రుబ్బుకున్నా, రాత్రి రుబ్బుకున్నా. ఇప్పుడు చూడండి ఎట్ట ఉబ్బిందో. మీరు కూడా చేసుకోండి. చిన్న గ్లాసుతో అర గ్లాసు శనగపప్పు, అర గ్లాసు కందిపప్పు, 2 స్పూన్లు మెంతులు, 3 గ్లాసు బియ్యం, 1 మినపగుళ్ళు. ఇప్పుడు ఈ దోశల్లోకి పల్లి చట్నీ చేస్తున్నానండి. ఈ పక్కన పెట్టి పల్లి చట్నీ చేసుకుందాం. ఇదిగోండి గ్యాస్ ముట్టిస్తున్నాం. పల్లీలు వేయించుకుందాం అండి. పల్లీలండి. బాగా వేయించుకోవాలండి. నేను పచ్చిమిరకాయలు పచ్చిగా వేస్తానండి. ఇవి వేయించుకుంటే వేగినాయండి. ఇవి వేగిపోయినాయి, ఇంకా తీసేసుకుందాం. గిన్నెలో తీసుకుందాం. కొద్ది చల్లారాలండి. ఇదిగోండి పచ్చడికి పచ్చిమిరకాయలు, చిన్నులపాయలు, ఉప్పు, జీలకర్ర, పల్లీలండి, వేయించిన పల్లీలు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. చింతపండు నేను నానబెట్టుకున్నా చింతపండు. ఇదిగోండి నేను మిక్సీ పట్టుకున్నా మెత్తగా. ఇప్పుడు తిరమాత వేసుకుందాం. ఇక పచ్చడి తిరమాత వేసుకుంటున్నా. నూనె అండి.
ఇదిగోండి ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, వేగినాయండి. పచ్చడి వేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం. ఇదిగోండి దోశ పిండి కొద్దిగా పక్కన పెడతాం. ఒక గిన్నెలో ఏరగా తీసుకొని వేసుకుందామండి. ఇదిగోండి పిండి పక్కన తీసుకుందాం కొద్దిగా. దీంట్లో కొంచెం సాల్ట్, బాగా కలుపుకోవాలండి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. మరీ పలసంగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు అట్లు వేసుకుందాం. ఇదిగోండి పెనం పెట్టుకున్నానండి. ఇంకొంచెం ఏడెక్కాలండి. ఇదిగోండి పెనం ఏడెక్కింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. నూనె అండి. ఇవి బాగా కారాలండి ఎర్రగా. ఇంకా కొంచెం కాలాలండి, తీసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం.
కాలిందండి. ఇదిగోండి వేడి వేడి దోశ. నూనె అండి. ఇగోండి వేడి వేడి దోశ రెడీ అయింది. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి చెబుతాడు. అట్లా అదిరిపోయినాయండి. మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో ఎలా వచ్చినాయో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.